నెరవేర్చే అమ్మవారు. తెలంగాణ ప్రాంతం నుంచి మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి ప్రజలు రావడము, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడము జరుగుతుంది. మరి ఇక్కడ దేవస్థానము మరి తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన దేవస్థానంగా పేరొందిన కుంకిపోచమ్మ తల్లి దేవస్థానం. ఇప్పుడు ఈ దేవస్థానం బ్రహ్మోత్సవాల్లో మరి తెలంగాణ నలుగురు నుంచి వచ్చిన ప్రజలకు ఇక్కడ వసతులు మాత్రం కొద్దిగా తక్కువగానే ఉన్నాయి. ఇప్పుడు కుంకి నుంచి వచ్చే రోడ్ అయితేనేమి, ఇక్కడ రెడ్డిపల్లి సైడ్ నుంచి వచ్చే రోడ్లు చాలా ఇబ్బందికరంగా మారి ప్రజలకు అసౌకర్యంగా ఉన్నాయి. మరి దీన్ని మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాము. ప్రభుత్వము ఇంత పెద్ద దేవస్థానము మరియు ఇంత పెద్ద ప్రజలు ఎక్కడి నుంచో ప్రజలు వస్తున్నారు కాబట్టి ఇక్కడ వసతులు పెంచి ఈ యొక్క అమ్మవారి ఖ్యాతి ప్రతిష్టలు ఇంకా కూడా పెంపొందించాలని కోరుకుంటూ, మరి ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకు కూడా మరి ఎంతో నమ్మకంతో అమ్మవారితానికి వచ్చి దర్శనం చేసుకుంటూ వారందరికీ కూడా అమ్మవారు కటాక్షించి మరి అందరి కోరికలు నెరవేర్చి ఇక్కడ ఉన్న అమ్మవారు ఇంకా కూడా మరి దేశంలోనే ఒక చరిత్ర గల అమ్మవారుగా పేరొంది అందరినీ కూడా సుఖము సంతోషాలతో నుంచి ముఖ్యంగా కుంకి ప్రజలకు ఇది గొప్ప, ఈ యొక్క అమ్మవారి దేవస్థానం గొప్ప వరంగా భావిస్తున్నాము. మరి ఈ అమ్మవారు ఇంకా కూడా అందరికీ కూడా కోరికలు నెరవేర్చి అందరినీ కూడా ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యాన్ని ఉంచాలని కోరుకుంటూ మరి నల్లపోచమ్మ మాతాకి జై. నల్లపోచమ్మ మాతాకి జై. నల్లపోచమ్మ మాతాకి జై.